ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రజల అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించి మనం చూసుకుంటాము. దేవుని వాక్యంలో చూసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనం చూసుకుంటాము. పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని శక్తి, పరిచర్యకు కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం దేవుని వాక్యం చూసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటే మనం కూడా దేవుడు పరిచర్య బలంగా చేస్తామండి. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరైతే పరిచర్య చేయాలని ఆశ కలిగిన వారికి, అదేవిధంగా ఆయన పరిచర్య చేయాలని, ఆయన పని చేయడానికి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళకి శక్తిని సామర్థ్యాన్ని ఇస్తారండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని యొక్క అభిషేకం లేనిదే మీరు పరిచర్య చేస్తే శూన్యమండి. దేవుని యొక్క అభిషేకం వల్లే అనేకమైన ఆత్మలు మన దగ్గరికి వస్తాయి. ఉదాహరణ చూసుకుంటే ఒక కత్తి ఉందండి, కత్తితో గొడ్డలతో చెట్టును నరుకుతున్నామండి. దానికి పొదును లేదు, ఎంత నరికినా వేస్ట్ అండి. పొదును కలిగిన గొడ్డలతో నరికితే 2-3 దెబ్బలకి ఆ యొక్క చెట్టు పడిపోద్దండి. అదేవిధంగా మనం కూడా మామూలుగా మనం పరిచర్య చేస్తే ఉపయోగం లేదు, కానీ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కలిగి మనం పరిచర్య చేస్తే ఎంతో ఉపయోగము, ఎంతో లాభం, ఎంతో ప్రాఫిట్స్లో ఉంటుందండి. దేవుని యొక్క ఆత్మలు అనేకమైనటికి మన చర్చికి వస్తాయి. దేవుని యొక్క అభిషేకం వల్ల అనేక ఆశీర్వాదాలు దేవుని మనం పొందుకుంటాం. దేవుని యొక్క అభిషేకం వల్ల అనేకమైన గొప్ప కార్యాలు మనం చేస్తాం, స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు మహత్కారాలు చేస్తాం. దేవుని యొక్క అభిషేకం లేకుండా నువ్వు ఎంత చేసినా, ఎంత కష్టపడినా, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కష్టపడినా నువ్వు ఉపయోగం లేదండి. నష్టాల్లో ఉంటావండి. దానికి వల్ల ఉపయోగం లేదు, ప్రాఫిట్స్ ఏం రావు. కానీ దేవుని యొక్క అభిషేకాన్ని మీరు కలిగి పరిచర్య చేస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనంలో, మీరు ఆ పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చూసుకున్నట్లయితే సమరయ స్త్రీని, నీ భర్తను తీసుకురమ్మంటే సమరయ స్త్రీ అంటది, నాకు భర్తే లేడంటది. యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవారు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్తివని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఫాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ టెన్స్ కూడా తెలుసు. మన హృదయ అంతరంగాన్ని తెలిసిన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలా చెప్పాడు అంత పవర్ఫుల్ కానీ దేవుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు అండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే అభిషేకం అనేది అనేకమైన విషయాలు బయలుపరుస్తుందండి. పక్కన వాళ్ళ గురించి కూడా మనం చెప్పేయచ్చు అభిషేకాన్ని బట్టి. అదేవిధంగా 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనంలో, ఆయన మిమ్మల్ని అభిషేకించిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది, ఆ అభిషేకం నిజమైనది కాబట్టి మనలో ఆ అభిషేకం నిలిచి ఉంది కాబట్టి మనం ఒకరి గురించి మనం అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, మహత్కారాలు చేయొచ్చు. ఒకరి గురించి మనం బయలుపరచవచ్చు, ఒకరి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతురు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం శక్తి పొందుతామండి. ఆ శక్తి ద్వారానో, అభిషేకం ద్వారానో, అభిషేకాన్ని బట్టి మనం పరిచర్య చేస్తే ఉపయోగం ఉంటుందండి. మనం సొంత శక్తితో మనం పరిచర్య చేస్తే మనం చెప్పింది వింటారు, కానీ దేవుడి కార్యం మాత్రం జరగదండి. దేవుడి కార్యం ఎప్పుడు జరుగుతుందంటే, దేవుడు ఎప్పుడు పనిచేస్తాడంటే మనం ఎప్పుడైతే విశ్వాసంతో
దేవుని యొక్క అభిషేకం కలిగి మనం దేవుడు వాక్యం చెప్పినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాన్ని ఎవరికైతే చెప్తామో వాళ్ళ హృదయాన్ని దేవుడు తప్పకుండా మారుస్తాడండి. మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని కలిగి పరిచర్య చేస్తే అదంతా ఫలభరితంగా ఉంటుందండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 చూసినట్లయితే, క్రీస్తు నందు మిమ్మల్ని మీతో కూడా స్థిరపరచుచు మిమ్మల్ని అభిషేకించిన దేవుడే. అభిషేకించింది ఎవరండి? దేవుడే అండి మనల్ని అభిషేకించేది. మనుషులైతే మనుషుల నుంచి అభిషేకం రాదు, కానీ దేవుడే మనల్ని అభిషేకించేది, దేవుడే మనల్ని దీవించేది, దేవుడే మనల్ని ఆశ్రయించేది. కాబట్టి దేవుని యొక్క అభిషేకం పొందుకొని పరిచర్యలో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పరిచర్యలో బలంగా వాడబడాలని ప్రభునామమున కోరుతున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే మీ యొక్క పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళని దీవించండి, మీ అభిషేకం ఇవ్వండి. మీ అభిషేకం బట్టి వాళ్ళ పరిచర్యలు బలంగా వాడుకోమని, దీవించమని, ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.